వచ్చి రాగానే మళ్ళీ మనం కట్టిన సెక్రటరియట్లనే కూర్చుంటాడు, ఇక పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, లేదు అంటే మళ్ళా ఆ ప్రగతి భవన్లే ఉంటాడు. ఏందయ్యా మరి ఏం సంగతి, మరి ఎప్పటి నుంచి 100 రోజులు అంటివి కదా ఏమాయంటే ఒకటే ఇక డైలాగ్, ఏం చేయాలి, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి. ఏమనంటే సొంత రాష్ట్రాన్ని దివాలా తీసింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది, నన్ను కోస్తే కూడా పైస రాదంటాడు. కోసుక తినేందుకు నువ్వేమన్నా సేపువా, జామకాయవా, ఓ పుచ్చిపోయిన పుచ్చకాయ నువ్వు ఆదాట, ఇంకా దాన్ని నన్ను కోసిన పైసలు లేవు. అయితే నీకు రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యనికి పైసలు లేవు, స్టూడెంట్స్కి ఇయ్యనికి పైసలు లేవు, రైతులకు ఇయ్యనికి పైసలు లేవు, మహిళలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, స్కూటీలు ఇయ్యనికి పైసలు లేవు, కొత్త రిక్రూట్మెంట్లు విలువనికి పైసలు లేవు, వేటికి లేవు. కానీ మూసీ కోసం మాత్రం 1,50,000 కోట్లున్నాయి. వెనకటికి ఎవడో చెప్పిండు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. మింగనికి మెతుకులేదు, కోస్తే పైసలు రాదంటాడు. ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి దొంగ తిరిగానే చూస్తారు కదా, అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు, దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది ఏదైతేంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి డైలాగులోటి మా అక్కని తిడతాడు, సార్ను తిడతాడు, కేసీఆర్ను. ఎట్లా అంటే ఈయన మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా కొద్దిగా హైట్కు తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఓ మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద డైలాగులు ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో 30 మార్కాన్ మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను పోయి ఒక ఆడోడు ఉంటాడు కదా, రాకో బీకో ఎవడు పెద్ద ఫైటర్, డ్వేన్ జాన్సన్ అని కూడా ఉంటాడు, చూసింటారు కదా మీరు WWEలో. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో, చింతపండు గాను ఈయన కూడా గంతే, తెగబలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. ఒక అట్లున్నది ఈయన కథ. అరే అర్థమే కాదు మాకు, ఊరి నీకు ఎన్నిటికీ పైసలు లేవంట, కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసీలో ఉన్నాయంట. ఏమిటికి? ప్రజలు నీకు మూసీ కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే, ఇదంతా లంగా ఉన్నాడు వీడు, నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా ఇవ్వాలి. అందుకే హైదరాబాద్లో ORR లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు, ఏమో అంటుండు కదా కేసీఆర్ను 2 సార్లు